సమావేశానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు మరియు తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వహాబ్ గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ అబ్దుల్ గఫార్ గారికి, మరియు తాండూర్ మండల్ కమిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి మఖ్దూమ్ గారికి మరియు ఫహద్ గారికి, దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఏర్పడిన ఉద్దేశము ఎవరైతే మైనార్టీలు కేవలం ఓట్ బ్యాంకుగా ఉపయోగపడుతున్నటువంటి మైనార్టీలకు రాజకీయ చైతన్యము మరియు రాజ్యాధికారం అన్నది కల్పించాలన్న ఒకే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ తెలంగాణ హక్కుల పిఎస్ఎంహెచ్పిఎస్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది కేవలం మైనార్టీలు అన్నంత మాత్రాన ముస్లింలు మాత్రమే కాదు, మైనార్టీలు పీడిత వర్గానికి సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరి కోసం వాళ్ళ గొంతుగా పనిచేసేదే తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి. ఈరోజు మనము పరిగి మండలంలో తీసుకున్నట్లయితే మన 18వ వార్డుకు మొహమ్మద్ బషీర్ గారు, ఏదైతే అబ్దుల్ బషీర్ గారు కౌన్సిలర్గా ఈరోజు ఇండిపెండెంట్గా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవానికైతే ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, మిలియన్ మార్చ్లో కూడా పాల్గొన్నారు. దాదాపు 24 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఒక సైనికుడిలాగా పనిచేసింది. అంటే ఒక బీఆర్ఎస్ పార్టీనే కాదు, ఇదే విధంగా కాంగ్రెస్లో కూడా, సిపిఎంలో కూడా, సిపిఐలో కూడా ఎంతోమంది మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పార్టీల కోసం, తెలంగాణ సాధన కోసం ఎంతో కష్టపడి ఈరోజు తెలంగాణ సాధన వచ్చిన తర్వాత కూడా వివక్షకు గురి అవుతున్నారు మైనార్టీలు. దానికి ఒక నిదర్శనము, ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే అబ్దుల్ బషీర్ గారు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఎప్పుడైతే బీఫామ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందో అప్పుడు మాత్రము చిన్న చూపు చూసి మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి ఒక మైనార్టీ వ్యక్తికి ఇక్కడ తీసుకుంటే మొత్తం 18 కౌన్సిలర్స్ ఉన్నారు. 18 కౌన్సిలర్లో తమాషా ప్రకారంగా చూసుకుంటే కనీసం 8 ఇవ్వగలుగుతారు. అట్లాంటి సిచ్యువేషన్లో కేవలం 3 మాత్రమే బీఆర్ఎస్ నుంచి ఇవ్వడము, 7 మాత్రం కాంగ్రెస్ నుంచి ఇవ్వడం జరిగింది. అంటే మేము కేవలం ఓటు బ్యాంక్ కోసమే ఉపయోగపడతామా, ఓట్లు వేయడానికే ఉపయోగపడతామా, మేము రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాలేమా? ఇట్లాంటి అణిచివేతకు గురవుతున్నాం. కాబట్టి ఈరోజు అబ్దుల్ బషీర్ గారికి మేము తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి తరఫు నుంచి మద్దతు ఇవ్వడానికి ఈరోజు పరిగికి రావడం జరిగింది. ధన్యవాదాలు.